హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఒక 4 days బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట. అంతా ఒక్కరోజే షూట్ చేసింది కాదండి, ఇదైతే 4 days కూడా కొంచెం కొంచెంగా షూట్ చేశాను అనమాట. ఓకే, ఆ వీడియో ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. ఈ క్లిప్ వచ్చేసి ఇది వచ్చేసి వీళ్ళు బయటికి వెళ్ళారండి, వీళ్ళు ఇంట్లోకి వస్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను, సరే అని చెప్పేసి అట్లా షూట్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను వీడియో కొరకే కదా అండి షూట్ చేసేది. ప్రతిదీ కూడా మాకు మామూలు టైంలో కూడా చూసుకుంటానికి అట్లా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అట్లా షూట్ చేసి పెడతాను. వీడియో కొరకే కాదు, అట్లా మనం ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కొరకు, గుర్తు కొరకు. లాస్ట్ ఇయర్ ఇలా ఉన్నామా అలా అంటే ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ నేను ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా షూట్ చేసి పెడతా ఉంటాను. ఓకే, ఇక్కడైతే మ్యాంగోస్ వీళ్ళు బయటికి పోయి తీసుకొచ్చిన మ్యాంగోస్ అనమాట. స్టార్ బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. మంచిగా రోజు తీసుకొచ్చుకుంటాం మేము. నేనైతే వెళ్ళట్లేనండి, బయటికి వెళ్ళక చాలా రోజులైంది. నేను వెళ్ళే ఎక్కువ ప్లేస్ ఏంటంటే ఇక స్టార్ బజార్ అనమాట. మా బాబు చాలా చిన్న అబ్బాయి కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఇంకొక 2 months అయితే మంచిగా వెళ్ళొచ్చు. కొంచెం పెద్దవాడవుతాడు, సరుకులు తెచ్చుకుంటానికి అటు ఇటు. ఇంట్లోనే ఉండాలంటే కొంచెం బోర్గా ఉంటుంది కదా అండి. అందుకని చెప్పేసి నేనైతే 2 months కొరకు వెయిటింగ్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడప్పుడు నేను ఇలాంటి మంచి పనులు కూడా చేస్తూ ఉంటాను. లెమన్ జ్యూస్లో వేడి వాటర్ వేసుకొని తాగుదామని చెప్పేసి ఇంట్లో లెమన్స్ ఉన్నాయి. టైంకి ఉంటే ఓకే అండి, లేవు అంటే ఇంకా మనం అంత రిస్క్ చేయలేను. కానీ లేకపోతే వేడి నీళ్ళు తాగేస్తాను. ఈ మధ్య కొంచెం తగ్గించాను అనమాట. ఇది రెగ్యులర్గా తాగితే హెల్త్కి చాలా మంచిదండి. మనం మంచినే పక్కన వెయిట్ చేస్తాము. ఓకే, ఇంకా తాగేసిన తర్వాత ఒక 40 minutes తర్వాత నేనైతే టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను. టీ కంపల్సరిగా అసలు తాగాలి అన్నట్లు అలవాటు అయిపోయింది టీ అయితే. ఇంకా ఓకే, చూసారు కదా, మంచి వేడి టీ. 1 hour తర్వాత అయితే నేను టీ తాగుతున్నప్పుడు టైం వచ్చేసి 9 అవుతుండే అండి. ఇంకా పొద్దున్నే 7కి వేడి వాటర్ తాగేసాను, లెమన్ వేడి వాటరు. తర్వాత ఇంకా టీ తాగేసాను. 10 to 10:30 వరకు మా అబ్బాయికి అయితే స్నానం చేయించాను అనమాట. స్నానం చేయించి మంచిగా బట్టలు వేసాను, పౌడర్ వేసాను, కాటుక అది ఇది పెట్టేశాను. ఇంకా క్యాప్ కూడా పెట్టేశాను. ఆయన క్యాప్ పెడితే ఇష్టం ఉండదండి, చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అయినా సరే కొంచెం తలకి ఏదన్నా ఒకటి ఉంచాలి కదా అని చెప్పేసి నేను అట్లా చేశాను అనమాట. మోను అన్నట్టు, మా అబ్బాయి పేరు మోను. నాకు ఓకే నాను వస్తుందండి. మోనుని పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ జ్యూస్, ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. ఇంకా సమ్మర్ కాబట్టి నాకైతే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలనిపిస్తుంది. భోజనం కంటే లిక్విడ్స్ తీసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేశాను. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ సండే రోజు ఇది షూట్ చేసింది. నాకు కరెక్ట్ గుర్తుంది, ఎందుకంటే దీనికి మేము చికెన్ చేసాం, పూరీలు చేశాను. పూరీలు చేసిన రోజు చికెన్ తీసుకొచ్చాను. ఆ రోజు సండే మార్నింగ్ టైంలో ఇంకా 9:30 అట్లా అవుతుండే. మైదాపిండి అయితే కలిపేశాను. ఎప్పుడో ఒకసారి అండి, అప్పుడప్పుడు అలా తెస్తానన్నమాట మైదాపిండి. తెప్పించి ఇంకా పూరీలు అయితే చేద్దాము అని చెప్పి అది బ్రెయిన్లో పెట్టుకొని పూరీలు కొరకు మైదాపిండి అయితే తెప్పించాను. ఇంకా ఈ పిండి అయితే కలిపేశాను. పూరీలు కూడా ప్రెస్ చేసి 1 to 1 అన్నీ కాలుస్తున్నాను అనమాట. ఈ పూరీలు కాల్చిన తర్వాత చికెన్ కర్రీ అయితే చేయాలి. మైదాపిండి పూరీలు కానీ ఏంటంటే మైదాపిండితో చేసింది ఏదైనా తినొద్దు అనిపిస్తుంది, బట్ టేస్ట్కి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి ఏమవుతుంది అని అనుకుంటాను. నేనైతే ఒక 3 months అట్లా అవుతుండే నేను పూరీలు చేసి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సరేలే ఎప్పుడో ఒకసారి తినడానికి ఏమవుతుందని చెప్పేసి నేను అట్లా చేశాను. ఓకే, చూసారు కదా, దీంట్లోకి
ఆలుగడ్డ కర్రీ చేస్తే బాగుంటుంది. కానీ ఇక సండే కదా చికెన్ తెచ్చుకొని అందులోకి బాగుంటుందని చెప్పేసి చికెన్ కర్రీ అయితే ఏంటంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి స్పైసీగా తింటేనే బాగుంటుందండి. పూరీలు చేసుకున్నాక అందులోకి కాంబినేషన్గా మనము స్పైసీగా ఏదన్నా ఒకటి వేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది. లేదంటే ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి కడుపులో లోపుతూ ఉంటుంది, ఏదో అవుతూ ఉంటుందండి తిప్పడము. నాకైతే మంచిగా అనిపించదు అనమాట. నేను పచ్చళ్ళు కానీ చికెన్ కానీ ఇది చేస్తాను పూరీల్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా చికెన్ చేస్తామని చెప్పేసి ముందే నేను అనుకొని పూరీలు అయితే చేశాను. ఓకే, ఇంకా పిండి చాలా కలిపానండి నేను. అందుకే అని చెప్పేసి ఇక ఎక్కువ పూరీలు చేస్తే మనం తినేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా మంచిగా ఉంటాయి ఇవి తినడానికి అని చెప్పేసి నేను అట్లా మరింత పిండి కలిపాను. బట్ కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే ఇక పడేసాను అనమాట. పడేయాల్సి వచ్చింది, పడేసాను. ఇంకేం చేస్తానులే, దీనికి ఒక నూనె కావాలి, ఎందుకు పోనీలే, హెల్త్ కూడా మంచిది కాదు కదా అని చెప్పేసి అట్లా పడేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, చాలా ఉన్నాయి ఇంకా చేసేటివి. ఇవన్నీ వంట మొత్తం కాల్చిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేస్తాను. టైం వచ్చేసి 10 అట్లా అవుతుండే మార్నింగ్. ఇంకా వీళ్ళేమో బయటికి వెళ్ళారండి. వీళ్ళు వచ్చేలోపు నేను పూరీలు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఫాస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడేమో ఫిష్ తినకూడదు. ఫిష్ తినే టైం ఇంకా ఒక 3 months వరకు నేను ఫిష్ అనేది కంప్లీట్గా ఇంట్లో వండానండి. ఎందుకంటే ఇక తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఫిష్ అయితే తేమో అనమాట. ఫిష్ తెచ్చేది ఉంటే బాగుండేది, పొద్దున్నే తీసుకొచ్చుకొని వండుకునే వాళ్ళము. ఇంకా తినకూడదు కాబట్టి తేవట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, పూరీలు అయితే అయిపోయినాయి చేయడము. ఇక్కడేమో చికెన్ వేయించుతున్నాను. ఇట్లా వేయించి ఒక్కోసారి వండుతాను ఆయిల్లో మంచిగా. తర్వాత ఏమంటారు, కలిపి పెట్టి మరి ఒకసారి అట్లా వండుతాను. ఏది నచ్చితే అది, ఏది కంఫర్ట్గా ఉంటే అట్లా చూస్ చేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ పూరీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయండి, బాగున్నాయి. ఇంకా పూరీలు అయిపోయినాయి. ఇక్కడేమో రైస్ తినే వాళ్ళకు రైస్ ఆప్షన్ కింద అదంతే. చికెన్ కర్రీ అయితే స్పైసీ చికెన్ సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకే, చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా పుదీనా కొత్తిమీర వేయిస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి బగారా రైస్ చేశాను చికెన్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలా వ్యూస్ వచ్చినాయండి. ఆ మధ్య మళ్ళీ వ్యూస్ తగ్గిపోయినాయి. వీడియోస్ అసలు ఎవరు చూడట్లేరు. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కొంచెం వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఇది 4 రోజుల వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.